పరిశుద్ధి 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 అని వినబడు పోరామదిగో, వినబడు పోరామదిగో, పద పదారే ప్రియులారా. పరమేశ్వరుని చేత పరిపాలనము గల్గు, పరమేశ్వరుని చేత పరిపాలనము గల్గు, చిరమై బాసురమై సుస్థిరమై సుందరమైన పరిశుద్ధి 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 అని వినబడు పోరామదిగో, వినబడు పోరామదిగో, పద పదారే ప్రియులారా. గొదయైన మరి ఆపదయైన దగాయైన మొదలే లేకుండు నా పురావాసు లందు, మృదు జీవోదకముల్ నిర్మిల నిరంతరమిచ్చు, మృదు జీవోదకముల్ నిర్మిల నిరంతరమిచ్చు, కుదురుగా ఎదురుగా కూర్చుండి యువరాజు. పరిశుద్ధి 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 అని వినబడు పోరామదిగో, వినబడు పోరామదిగో, పద పదారే ప్రియులారా. రవితోను కుమోద బాంధవుతోను మరి దీప చెవితోను దాని కవసరమింత లేదు, అవిరాతమున క్రీస్తు డందుండి ప్రభతో, అవిరాతమున క్రీస్తు డందుండి ప్రభతో, సంస్థవామై వైభవమై ఉత్సవమై వెల్గుచు నుండు. పరిశుద్ధి 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 అని వినబడు పోరామదిగో, వినబడు పోరామదిగో, పద పదారే ప్రియులారా. జననంబు మరణంబు సంసార సుఖ బాధ, జననంబు మరణంబు సంసార సుఖ బాధ లను భావించుట గల్గదా పురము నందు, అవిరాతమున క్రీస్తుడందుండి ప్రభతో, అవిరాతమున క్రీస్తుడందుండి ప్రభతో, సంస్థవమై వైభవమై ఉత్సవమై వెల్గుచు నుండు. మును నీతి కొరక పాదను బొందు తన వారి, మును నీతి కొరక పాదను బొందు తన వారి, కను నీళ్ళన్నీయు తుడుచు మన దేవుడందుండి. పరిశుద్ధి 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 అని వినబడు పోరామదిగో, వినబడు పోరామదిగో, పద పదారే ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రియులరా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటలో నుండి చౌదరి పురుషోత్తం గారు రాసినటువంటి పాట. ఆయన ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో నుండి జన్మించి మారు మనసు పొంది అనేకమైనటువంటి క్రైస్తవ గీతాలు రాశారు. ఆయన మంచి భక్తులలో ఒకడు ప్రియులారా. క్రైస్తవ సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారు. ఎన్నో వేల సంఘాలు ఆయన బ్రతుకున్నప్పుడు నిర్మాణం చేశారు ప్రియులారా. మహాభక్తుడు. ఆయన రాసినటువంటి పాటల్లో ఒక పాట మీకు జ్ఞాపకం చేస్తాను, పరలోకాన్ని గురించి. ఎందుకంటే క్రైస్తవ నిరీక్షణే పరలోకం ప్రియులారా. మనం అందరం చనిపోయిన తర్వాత మన ఆత్మలు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలని, దేవునితో ఉండాలని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాం. నిత్య నరకానికి మనం వెళ్ళకూడదని, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలని మనం కోరుకుంటా ఉన్నాం. అటువంటి దేవుని యొక్క రాజ్యం ఎట్లా ఉంటుందని ఆయన వర్ణించి బైబిల్లో నుంచి రాశాడు ప్రియులారా. ఆ పాట ఒకసారి దాని యొక్క అర్థాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధి పరిశుద్ధి
పరిశుద్ధి అనే వినబడు పురమదిగో, వినబడు పురమదిగో, పద పదారే ప్రియులారా. పరిశుద్ధం 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 అని వినపడతా ఉంటుందంట ప్రియులారా. ఆ యొక్క పరలోకం నుంచి నాదం ప్రియులారా బయటికి దూతగణాలు అక్కడ శ్లాఘిస్తూ ఉంటే దేవుణ్ణి, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే ప్రియులారా బయటికి పరిశుద్ధుడు 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 పరిశుద్ధం పరిశుద్ధం అని వినపడతా ఉంటుంది ప్రియులారా. ఆ యొక్క పరలోక పట్టణానికి పోదాం పదండి అంటున్నాడు ప్రియులారా. అక్కడ ఏమంటాడంటే, పరమేశ్వరుని చేత పరిపాలనము గల్గు, పరమేశ్వరుని చేత పరిపాలనము గల్గు. ఎవరితో పరిపాలన? పరమేశ్వరుని చేత పరిపాలన ప్రియులారా, దేవుని చేత పరిపాలన. ఈ ప్రపంచంలో మానవులు పరిపాలన చేసేటప్పుడు ఎవరి అనుకూలమైనటువంటి నిర్ణయాలు వారు తీసుకొని ప్రియులారా, కొంతమంది మనుషులకి రాజ్యంలో, కొంతమంది దేశంలో రాజ్యంలో కొంతమంది మనుషులకు మేలు చేస్తారు, కొంతమంది కీడు జరుగుతూ ఉంటుంది ప్రియులారా. కానీ దేవుని యొక్క పరిపాలన మీరు గమనించండి. పరమేశ్వరుని చేత పరిపాలనము గల్గు, చిరామై భాసురామై సుస్థిరామై సుందరమైన, ఒక అందమైనటువంటి సుస్థిరమైనటువంటి పరిపాలన ప్రజలందరికీ అందేటట్టుగా చేస్తాడు ప్రియులారా. అటువంటి పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పాడబడుతున్నటువంటి వినబడుతున్నటువంటి ఆ పట్టణానికి పోదారమ్మని సోదరు పురుషోత్తం గారు ప్రియులారా ఒక అద్భుతమైన గీతాన్ని రాశారు. దాన్ని ఎలా వర్ణించారయ్యా ఇంకా అంటే ప్రియులారా, రవితోనో కుమోద బాంధవుతోనో మరి దీప చెవితోనో దానికవసరమింత లేదు, రవితోనో కుముద బాంధవు. రవి అంటే సూర్యుడు, సూర్యుడితో అవసరం లేదట రాజ్యానికి. కుముద బాంధవుడు చంద్రుడితో అవసరం లేదు ఆ లోకానికి ప్రియులారా. సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. మరి సూర్య చంద్రులు అవసరం లేకుండా ఎట్లా? అవిరాతమున క్రీస్తుడందుండి ప్రభాతో, అవిరాతమున క్రీస్తుడందుండి ప్రభాతో, సంస్థవమై వైభవమై ఉత్సవమై వెల్గుచు నుండు. ఓహో, యేసయ్య కోటి సూర్యుల తేజస్సుతో చల్లగా వెలిగిపోతూ ఉంటాడు ప్రియులారా. ఇక అట్లా వెలిగేటువంటి ఆ లోకానికి సూర్యుడితో అవసరమే ఉంది, చంద్రుడితో అవసరమే ఉంది అన్నాడు ప్రియులారా సోదరు పురుషోత్తం గారు బైబిల్లో నుండి. ఇంకొక మాట ఏమి రాస్తాడంటే, గొదయైనా మరి ఆపదాయైనా దగాయైనా మొదలే లేకుండు నా పురావాసు లందు. గొద, గొద అంటే ఆకలి ప్రియులారా. గొదయైనా మరి ఆపదాయైనా దగాయైనా మొదలే లేకుండు నా పురావాసు లందు. ఆకలి దప్పుకులు ఉండవు ప్రియులారా. ఆ తర్వాత మోసం ఉండదు ప్రియులారా. ఆకలి దప్పులు లేని లోకం, మోసం లేనిటువంటి లోకం. ఆకలి దప్పులు లేకుండా మరి ఎలా బ్రతుకుతారు? ఆయన అంటాడు ప్రియులారా, మృదు జీవోదకముల్ నిర్మిలా నిరంతరామిచ్చు, మృదు జీవోదకముల్ నిర్మిలా నిరంతరామిచ్చు, కుదురుగా ఎదురుగా కూర్చుండి యువరాజు. యేసయ్య ఎదురు కూర్చొని అమృతం పోస్తూ ఉంటాడంట ప్రియులారా. అమ్మా తాగిదిగో అమృతం, నానా ఇదిగో తాగమృతం, నా కుమారుడు ఇదిగో తాగమృతం, నా కుమార్తె ఇదిగో తాగమృతం అని అమృతం పోస్తూ ఉంటే ప్రియులారా ఇంకా ఆకలితో పనే ఉంది, దప్పికతో పనే ఉంది ప్రియులారా. యేసయ్య ఎదురు కూర్చొని అమృతం పోస్తూ ఉంటే ప్రియులారా అద్భుతమైనటువంటి లోకం, అద్భుతమైనటువంటి లోకం, మరణం లేనిటువంటి లోకం ప్రియులారా. ఇంకొక మాట ఏమంటాడంటే ఆయన, జననంబు మరణంబు సంసార సుఖ బాధ, జననంబు మరణంబు సంసార సుఖ బాధ లను భావించుట గల్గదా పురము నందు. జననం లేదు, మరణం లేదు ఆ లోకంలో. సంసార సుఖ బాధలు లేవు ప్రియులారా. ఈ పుట్టినరోజులుండో, ఈ గిట్టినరోజులుండో, ఈ సంసార బాధలుండో, అమ్మానా అమ్మ అబ్బో అనేవాడు ఉండడు, నానా అబ్బో అనేటువంటి వాడు ఉండడు. ఇంకా లేకపోతే దానికి ఒక ఖర్చు పెడదాం, దీనికి ₹1 ఖర్చు పెడదాం, దానికి ₹1 ఖర్చు పెడదాం, ఈ యొక్క అద్దెలు అనేటువంటి వాడు ఉండవు, స్కూల్ పిల్లల చదువులు అనేటువంటి ఉండవు, సంసార సుఖబాధలు అనేటువంటి ఉండనే ఉండవు ప్రియులారా. ఎందుకంటే అక్కడ ఆ లోకంలో ప్రియులారా జననం లేదు, మరణం లేదు, సంసార సుఖబాధలు లేవు ప్రియులారా. ఇంకేమంటాడంటే,
మును నీతి కొరక పాదను పొందుతన వారి, మును నీతి కొరక పాదను పొందుతన వారి, కను నీళ్ళన్నీయు తుడుచు మన దేవుడందుండి. మునుపు నీతి అంటే మీరు బ్రతుకున్నప్పుడు నీతి కొరకు బాధపడినటువంటి వారు ఏడుస్తుంటే ప్రియులారా, వారి కన్నీళ్ళన్నీ తుడుస్తా అంటే ఎదురు కూర్చొని, అమ్మా నీతి కోసం నువ్వు ఎంతో బాధపడ్డావు, ఎంతో కన్నీరు కాల్చి ప్రార్థన చేశావు, ఎన్నో శ్రమలు అనుభవించావు, నా రాజ్య నిర్మాణాన్ని ప్రపంచంలో జరిగించడానికి, నీతిని ప్రపంచంలో స్థాపించడానికి, నా పేరుతో ఈ నీతి రాజ్యాన్ని స్థాపించడానికి ఎన్నో అనుభవించావు ఈ లోకంలో, కనుక ఇక్కడ ఇదిగో నీ కన్నీళ్లు తుడుస్తున్నానని ఆయన కన్నీళ్లు తుడిచేటువంటి రాజ్యం ప్రియులారా. అటువంటి మహోన్నతమైన రాజ్యం, మరణం లేనిటువంటి రాజ్యం, అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా తిరిగేటువంటి రాజ్యం ప్రియులారా, దేవునితో ఉండేటువంటి రాజ్యం ప్రియులారా. అటువంటి రాజ్యాన్ని ఆయన సోదరి పురుషోత్తం గారు ప్రియులారా తన పాటల్లో వర్ణించాడు ప్రియులారా. ఆ మహోన్నతమైనటువంటి రాజ్యం కోసం ఈ ప్రపంచంలో కష్టపడదాం, ఆ రాజ్యాన్ని చేరుకుందాం, మనమందరం ఆ రాజ్యంలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరిని నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.